స్తోత్రములు అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. 8వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడని దావీదు కీర్తన. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆయన చేతి పని అయిన ఆకాశములను చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. అవును, దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు తన ప్రాణం పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, గొప్ప దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతిరోజు ఆయన ఆత్మతో మనల్ని ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడు, చూచుచున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆకాశము భూమి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని మాట్లాడుతున్న దేవుడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం ఎలాంటి వారం, దావీదు మాట్లాడుతున్నట్లు మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఎలాంటి వారము, ఏపాటి వారము. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు 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 మనల్ని వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని 2026 సంవత్సరముల క్రితం మన కొరకు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించి